వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి వీడియో రూపంలో రాగలను. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు ప్రతిరోజు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. స్వామివారిని ఒకే రోజు 2 సార్లు దర్శనం చేసుకునే అవకాశం ఎలాగో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చాలా మంది ఒక రోజు ఒక దర్శన టికెట్ ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవడమే పెద్ద విషయం మనకు. అది కూడా 3 గంటలు, 2 గంటలు, 5 గంటలు క్యూ లైన్లో నించొని మనం దర్శనం చేసుకుంటాం. కానీ నేను చెప్పబోతున్న ఈ టికెట్లు మీరు బుక్ చేసుకుంటే 20 నిమిషాల లోపలే స్వామివారిని ఒకే రోజు 2 సార్లు దర్శనం చేసుకోగలరు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. వీటిని పుష్పయాగం సేవా టికెట్లు అని అంటారు. సంవత్సరానికి ఒక్కసారి పుష్పయాగం తిరుమల కొండ పైన జరుగుతుంది. ఈ సేవా టికెట్లను ఆర్జిత సేవా టికెట్లు అని మనము పిలుస్తాము. ఈ సంవత్సరము నవంబర్ 16వ తారీఖున పుష్పయాగం తిరుమల కొండ పైన జరుగుతోంది. అసలు ఈ పుష్పయాగం ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎవరు చేస్తారు, ఎవరు అర్హులు, ఎవరు బుక్ చేసుకోగలరు, ఎవరు బుక్ చేసుకోలేరో నేను మీకు చెప్తాను. పుష్పయాగము అనగా తిరుమల కొండపైన శ్రీ మలయప్ప భూదేవి సమేత మన స్వామివారికి పుష్పాలతో, వివిధ రకాల పుష్పాలతో సేవ చేస్తారు. ఈ భూమి మీద జరుగుతున్నటువంటి అనేక విపత్తులు నుండి మనల్ని రక్షించాలని చెప్పి ఈ పుష్పయాగం అనేది చేయటం జరుగుతుంది. పుష్పాలతో చేసే ఈ సేవ చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ సేవ బుక్ చేసుకున్న వారు ఒకే రోజు స్వామివారిని 2 సార్లు మీరు దర్శనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని రూల్స్ మీరు పాటించాలా. వీటిని నవంబర్ 16వ తారీఖు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లలో మీరు బుక్ చేసుకోవాలి. వీటి టికెట్ ధర 700 రూపాయలు. 2 వ్యక్తులు మీరు బుక్ చేసుకోవచ్చు. 12 సంవత్సరాలు దాటిన ఎవరైనా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. భార్య భర్తే అవ్వాలని ఏమీ లేదండి. ఆ ఇద్దరు స్నేహితులు, ఒక ఆడవారు, మగవారు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఇలా ఎవరైనా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అలాగే ఈ టికెట్లు బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో మీరు రూమ్ కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే దీని ధర చాలా తక్కువ. 700 రూపాయలకి ఒక వ్యక్తికి 700 రూపాయలతో 2 సార్లు దర్శనం అంటే చాలా తక్కువ. సాధారణంగా మనము 300 రూపాయల టికెట్కి 300కి ఒకసారి దర్శనం వస్తుంది. ఇది కూడా ఇంచుమించు అలాగే అన్నమాట. అయితే ఈ పుష్పయాగం అనేది తిరుమల ఆలయం లోపల కళ్యాణ మండపంలో జరుగుతుంది. వీటి కోసము భక్తులు 2 సార్లు ఈ సేవలో పాల్గొనాలి. మొదటగా ఉదయం 7 గంటలకు మీరు రిపోర్టింగ్ చేస్తే 11 గంటలకల్లా, అంటే మీరు కంపార్ట్మెంట్లో కూర్చొని 11 గంటలకల్లా ఈ సేవ అయిపోతుంది. మీరు లోపల కళ్యాణ మండపం లోపల నుంచి అలా తిరిగి వెండివాకిల్ నుంచి స్వామివారిని ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అలా ఒకసారి. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 మీరు రెండోసారి రిపోర్టింగ్ చేసి సాయంత్రం 4 గంటలకల్లా మీరు 2వ దర్శనం చేసుకుంటారు. అంటే 2 సార్లు పుష్పాలతో స్వామివారికి సేవ జరుగుతుంది. ఉదయం 7 గంటలకు ఒకసారి రిపోర్టింగ్ చేసి సేవలో పాల్గొని మీరు దర్శనం చేసుకుంటారు. సాయంత్రము 4 గంటలకు కూడా మీరు పుష్పయాగం సేవ 2వసారి చేశాక స్వామివారిని మీరు 2వసారి దర్శనం చేసుకుంటారు. కాబట్టి మీరు ఆలయం లోపలే ఉన్నటువంటి ఈ కళ్యాణ మండపంలో ఈ పుష్పయాగం చూసిన తర్వాత వెంటనే వెనుతిరిగి వెండివాకిల్ నుంచి వెళ్ళి 15 నిమిషాల్లో దర్శనం చేసుకుంటారు. ఈ విధంగా 2 సార్లు స్వామివారిని మీరు ఒకే రోజు దర్శనం చేసుకుంటారు. ఓకేనా? అయితే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ పుష్పయాగం టికెట్లు మీకు కావాలి అంటే ఏ విధంగా అయితే ఆర్జిత సేవా టికెట్లకి రూల్స్ మీరు పాటిస్తారో అదే విధంగా ఇక్కడ కూడా మీరు పాటించాలి. కనీసము 180 రోజులు గ్యాప్ ఉంటేనే ఈ టికెట్లను మీరు బుక్ చేసుకోగలరు. మీ ఆధార్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, అలాగే మీ మొబైల్ నెంబర్, ఈ 3 కూడా 180 రోజుల్లో ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకుని ఉండకూడదు. అనగా కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, అలాగే ఇతర ఏ టికెట్లు కూడా, అనగా ఇప్పుడు జరుగుతున్నటువంటి జ్యేష్ఠాభిషేకం టికెట్లు,
పవిత్రోత్సవం టికెట్లు ఏవి కూడా మీరు బుక్ చేసుకోకూడదు. 180 రోజుల గ్యాప్లో బుక్ చేసుకోకూడదు. ముఖ్యంగా ఈ నెల మార్చిలో మనకు జూన్ నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్ అవుతున్నాయి. మీరు అస్సలు బుక్ చేసుకోకూడదు. ఇప్పుడు బుక్ చేసుకుంటే 180 రోజులు కౌంట్ చేయండి, మీకు వెంటనే నవంబర్కి టచ్ అయిపోతుంది ఆ డేట్ అనేది. కాబట్టి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 6 నెలల వారు ఈ ఆఫర్ అనగా మీకు ఎలా చెప్పాలి, మనకు అర్థమయ్యే బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఒకే రోజు 2 సార్లు దర్శనం చేసుకోవాలన్నా, పవిత్రోత్సవం ద్వారా 3 రోజులు తిరుమల కొండపైన ఉండి 4 రోజుల దర్శన టికెట్ల ద్వారా మీరు దర్శనం చేసుకోవాలన్నా సామాన్య దర్శన టికెట్లు మీరు బుక్ చేసుకోకూడదు. అనగా కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ ఈ టికెట్లు ఏవి కూడా మీరు బుక్ చేసుకోకూడదు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. నేను మరలా చెప్తున్నా, ఈ నవంబర్ నెలకి సంబంధించి పుష్పయాగం టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, ఆగస్టు నెలకు సంబంధించి పవిత్రోత్సవం టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, జ్యేష్ఠాభిషేకం సంబంధించి జూన్ నెల టికెట్లు బుక్ చేసుకోవాలన్నా 180 రోజుల గ్యాప్ అనేది మీరు పాటించాలి, లేదా మీరు బుక్ చేసుకోలేరు. ఈ సేవలన్నిటికీ కూడా మీకు ఆన్లైన్లో రూములు బుక్ చేసుకునే అవకాశం ఉన్నది. ఈ అవకాశాన్ని మీరు దయచేసి మిస్ అవ్వద్దు. వీటికి సంబంధించి, బుకింగ్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను మీరు అడగగలరు. ఇక ఈ వీడియో ముగించే ముందు మరొక ముఖ్యమైన విషయము. చాలామంది నేను చేసిన పుష్పయాగం వీడియో చూసి నన్ను టికెట్లు బుక్ చేయమని అనడం కానీ, లేదా ఇతర వారికి సహాయం చేయడానికి బుకింగ్కి అడుగుతున్నారు. దయచేసి ఒక సింపుల్ మాట చెప్తున్నాను, వీటికి చాలా డిమాండ్ ఉంటుంది. అసలు మీరు వెబ్సైట్లో మీరు ఇలా ఓపెన్ చేసేసరికి ఈ పుష్పయాగమైనా పవిత్రోత్సవం టికెట్లైనా వెంటనే అయిపోతాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు ట్రై చేసుకోవడమే మంచిది. ఎవరిని నమ్మొద్దు. లిమిటెడ్ కోటాలో ఈ టికెట్లు ఉంటాయి కాబట్టి హై స్పీడ్ ఇంటర్నెట్ మెయింటైన్ చేసి డీటెయిల్స్ అన్నీ మీరు క్లిప్ బోర్డ్లో లేదా ఇతర ఎక్సెల్ షీట్లో మీరు కాపీ పేస్ట్ విధానం ద్వారా రెడీ చేసుకొని పేమెంట్కి మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ, మీ మొబైల్ పాస్వర్డ్, నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా పక్కన పెట్టుకొని మీరే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎంతమంది ట్రై చేసినా వీటికి హై కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఎవరిని మీరు నమ్మాల్సిన అవసరం లేదు. చక్కగా మీ ప్రయత్నం మీరు చేయటమే చాలా మంచిది. ఓకేనా? ఎందుకు అంటే ఈ సోషల్ మీడియా ప్రచారాల వల్ల వీటి గురించి చాలా మందికి ఇప్పటికే తెలిసిపోయింది. కాబట్టి వీటికి చాలా డిమాండ్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ టికెట్లను మీరే స్వయంగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. నన్నే మీరు సంప్రదించాల్సినంత అవసరం కూడా లేదు. నాకు కూడా వీటిని బుక్ చేసుకోవాలన్న పర్సనల్ రీజన్ ఉంటుంది. కాబట్టి చక్కగా మీరే బుక్ చేసుకునే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఇక వీడియో ముగించే ముందు మరొక 2 రోజుల్లో జూన్ నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు రిలీజ్ అప్డేట్ అనేది టీటీడీ నుంచి ఆఫీషియల్ ప్రెస్ రిలీజ్ వస్తుంది. రాగానే మీ ముందుకు నేను రావటం జరుగుతుంది. సో ఈ వీడియోలో మీ అందరికీ నేను మరొక్కసారి చెప్తున్నాను, పుష్పయాగం టికెట్లు నవంబర్ 16న రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించి బుకింగ్ చేసుకోవాలి అంటే మీరు ఇప్పుడు ఈ 6 నెలల్లో ఏ ఆర్జిత సేవా టికెట్లు కూడా బుక్ చేసుకోవద్దు. పుష్పయాగం అనేది ఒకే రోజు 2 సార్లు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. పవిత్రోత్సవం అయితే 3 రోజులు తిరుమల కొండపైన ఉంటారు, 4 సార్లు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఈ 2 మాత్రమే బంపర్ జాక్పాట్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఎవ్వరు మిస్ అవ్వద్దు. లిమిటెడ్గానే రిలీజ్ చేస్తారు, కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది. మరి ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది కదా? సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.